ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. విజయవాడలో జల ప్రళయం కొనసాగుతుంది. బుడమేరు సృష్టించినటువంటి విధ్వంసంతో అనేక కాలనీలు, లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులుగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, భారీ ఎత్తున గత చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్కి కృష్ణానది పొంగి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో భయంకరంగా కొనసాగినా కూడా, రైల్వే ట్రాక్ బ్రిడ్జి లెవెల్లో వచ్చినా కూడా ఎక్కడ కృష్ణా పరివాహక ప్రాంతాలలో కాలనీలు మునగకపోవడం అనేది ఆశ్చర్యకరంగాను కొంత ఆనందకరమైనటువంటి వార్తగా మిగిలింది. ఇంత హెవీ ఫ్లోటింగ్ చరిత్రలో లేనటువంటి విధంగా వచ్చినా కూడా ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నదిలో ఎందుకు దిగువ ప్రాంతాలు నీట మునగలేదు, బుడమేరుతో మాత్రం విజయవాడ ఎందుకు ఆందోళనకరంగా మారింది, అదేవిధంగా ప్రస్తుతానికి ఎంత నష్టం జరిగింది, దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. విజయవాడలో జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ అందరికీ మరొక ప్రశ్న ఏంటంటే, అసలు 12 లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్లోకి వస్తే చరిత్ర మొత్తంలో కూడా కృష్ణ పరివాహక ప్రాంతాల్లో కూడా ఏ కాలనీలు, ఏ ఊర్లు కూడా మునగనటువంటి పరిస్థితి అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని స్టెబిలైజ్ చేసేటువంటి క్రమంలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక బలమైనటువంటి రక్షణ కవచంలా ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ప్రజలకి ఇటువైపు చూస్తే, అంటే నదికి ఆవల విజయవాడ, ఇటు పక్కన చూస్తే తాడేపల్లి, మంగళగిరి వరకు కూడా లెక్కేసుకోవచ్చు. సో ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఒక బలమైనటువంటి రక్షణ కుడ్యంలా ఈ వ్యవస్థలన్నీ నిలబడ్డాయి అనేది మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం. ఇందులో ప్రధానమైనది ఏంటంటే, కృష్ణానదికి కట్టినటువంటి రిటైనింగ్ వాల్ అనేది కృష్ణానది దిగువన, అంటే ప్రకాశం బ్యారేజ్ దిగువ నుంచి వరద ప్రవాహాన్ని, అప్పుడప్పుడు వచ్చినటువంటి వరదల్ని దృష్టిలో పెట్టుకుని దశాబ్దాలుగా అది పెండింగ్లో ఉన్నటువంటి అంశం, దశాబ్దాల కళ ఒక రకంగా చెప్పాలంటే. 2019 ఎలక్షన్ సమయంలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాజకీయంగా చాలా చర్చ జరుగుతుంది దీని చుట్టూ. బట్ వాస్తవం ఏంటంటే, ఈ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే ఇప్పుడు రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి ఈ కృష్ణలంకలో ఉండేటువంటి కాలనీలు అన్నీ కూడా తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. అక్కడ గెలవాలంటే ఏ పార్టీ అభ్యర్థి అయినా కానీ అక్కడ ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ క్రమంలోనే దశాబ్దాలుగా ఇది ఆకాంక్ష రూపంలో ఉన్నటువంటిది 99లో ఎంపీగా ఉండి కూడా అక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు ఎంపీగా చేశారు. ఇప్పుడు విజయవాడ తూర్పుకి రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా. గత 2 సార్లు కూడా ఆయన గెలిచారు, ఇప్పుడు మొన్న కూడా గెలిచారు. ఆయన ఒక బృహత్తర ప్రణాళికను తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి 2014-15లో వచ్చినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకుని, వరద వచ్చినప్పుడల్లా ఇక్కడ ముంపు బెడద ఉండడం అనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ ఒక ప్రణాళిక కూడా జరిగింది. 2014లో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర విభజన ఇవన్నీ వదిలేస్తే, ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రాజధాని నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఈ ప్రాంతాన్ని ఎంచుకునే క్రమంలో కొన్ని ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలు జరిగినాయి. అందులో కీలకమైనవి ఒక 3 అంశాలు కనిపిస్తాయి. ఒకటి, ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించినటువంటి ప్రణాళిక. ఎందుకంటే కృష్ణానది పొంగినప్పుడల్లా విజయవాడ మునిగితే రాజధాని అనుకునేటువంటి ప్రదేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇంకొకటి, కొండవీడు వాగుకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అది చేయకపోతే కనుక అమరావతిని ఎంచుకున్నటువంటి నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 2 అంశాలని యుద్ధ ప్రాతిపదికన అప్పటి ప్రభుత్వం 2014-15లోనే దాదాపు 264 కోట్ల రూపాయలని ఓన్లీ రిటైనింగ్ వాల్ కోసం గవర్నమెంట్ అప్పట్లో శాంక్షన్ చేసింది. రిటైనింగ్ వాల్ సర్వేలు, పనులు మొదలు పెట్టడం కోసం అన్నమాట. కొండవీడు వాగు ప్రాజెక్టుకు సంబంధించి కూడా సుమారు 100 కోట్ల రూపాయలు వెచ్చించి, ఎక్కడ కొండవీడు అంటే గుంటూరు జిల్లా కొండవీడు, అక్కడ నుంచి వచ్చే వరద ప్రవాహం మొత్తాన్ని కూడా ఇటు కృష్ణానదిలో కలిసేటువంటి క్రమంలో అదంతా కూడా ఆ గ్రామాలన్నింటినీ నీట ముంచేటువంటి పరిస్థితి. దాన్ని మొత్తం కూడా స్టెబిలైజ్ చేసి ఒక మార్గాన్ని దానికి సృష్టించడం ద్వారా ఈ లిఫ్ట్ స్కీమ్ని తీసుకొచ్చి అది కొంత అందుకనే ఈసారి ఎంత జరిగినా కానీ రాజధాని అమరావతి మాత్రం సేఫ్గా ఉంది. అక్కడక్కడ ఏదో అలగా వార్తలు వచ్చినాయి, మునిగిపోయింది అదే అని. 121 ఏళ్ల చరిత్రలో దాదాపు 12 లక్షల క్యూసిక్లు, 11,40,000 క్యూసిక్ల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ను ముంచెత్తుతుంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ కాలనీల్లో కానీ నీళ్లు రాకుండా ఎట్లా ఉంటాయి? కాబట్టి ఒక స్వల్పమైనటువంటి దీన్ని చూసి అనవసరమైనటువంటి ప్రచారం జరిగింది. కానీ బట్ కోర్ అమరావతి రీజియన్ ఎక్కడ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఎన్ని కిలోమీటర్ల వరకు కట్టారు దీన్ని? ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించి దాదాపు 4.5 కిలోమీటర్లు కృష్ణానది వరకు 2 వైపులా కట్టుకుంటూ వచ్చారు. సో అటువైపు అవతల వైపు చూస్తే చాలా వరకు
పొలాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇటు విజయవాడ నగరం వైపు మాత్రం పూర్తిగా కాలనీలు విస్తరించి ఉన్నాయి. దాన్ని ఒక ప్యాకేజీల ఫార్మేట్లో మొదటి దశ నిర్మాణం మొత్తం కూడా 2018-19 నాటికే పూర్తయింది. 2000 ఫిబ్రవరి నాటికే పూర్తయింది. 2019 ఫిబ్రవరి నాటికే పూర్తయింది. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది అనేటువంటి దశలో గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎన్నికల కోడ్ ఇవన్నీ ఆగిపోయింది. 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి దానికి శంకుస్థాపన చేసి విస్తరణ తీసుకుంటూ ముందుకెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిజంగా క్లియర్గా చెప్పాలంటే ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు, అమరావతి లాంటివి ఆగిపోయినాయి కానీ 2 ప్రాజెక్టులు మాత్రం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఎందుకంటే కొండవీడు అప్పటికే ఓపెన్ చేశారు, రిటైనింగ్ వాళ్ళు సెకండ్ ఫేజ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఇంకొకటి మూడో అంశం ఏంటంటే విజయవాడ కనకదుర్గ గుడి వారధి ఉంది కదా, గుడి వంతెన ఫ్లైఓవర్, అది కూడా దశాబ్దాల పాటు కట్టారు. అది వాస్తవానికి ఏంటంటే అది కంప్లీట్ అవ్వాల్సింది దాదాపు 6-7 ఏళ్ళు కట్టారు. గత ప్రభుత్వం అంటే 2019 నాటికి ఓపెన్ చేయాల్సింది రకరకాల కారణాల వలన అది ఆగిపోయింది. కానీ చివరి దశలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా కంటిన్యూ చేసి అదొకటి ఓపెన్ చేశారు, రిటైనింగ్ వాళ్ళు ఒకటి ఓపెన్ చేశారు. సో మొత్తం మీద ఏంటంటే విజయవాడకి రక్షణకు సంబంధించి చూసినప్పుడు ఈ రిటైనింగ్ వాల్ చాలా సమర్థంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఇంత పెద్ద వరద వచ్చినప్పటికీ కూడా దీని కెపాసిటీ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 11,40,000 క్యూసిక్ల వాటర్ వరకు హ్యాండిల్ చేశారు ఈసారి. వాస్తవానికి రిటైనింగ్ వాళ్ళ కెపాసిటీ కట్టింది కూడా 12.5 లక్షల క్యూసిక్ల నీటి వరకే కట్టారు. అంటే ఆ 12 లక్షల క్యూసిక్లు క్రాస్ అయితే విజయవాడలో భారీ విలయానికి అవకాశం ఉండేది అనమాట. ఎంతవరకు తట్టుకొని ఉండగలుగుతుంది అనేది మనం చెప్పలేము. సో అందుకని అదృష్టవశాత్తు 11,50,000 లోపే ఆగిపోయింది కాబట్టి వరద ప్రవాహం చాలా వరకు ఒక పెద్ద రిలీఫ్గా విజయవాడ నగరానికి సంబంధించి చూడాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కట్టినా, ఆ ప్రభుత్వం కట్టినా, ఏ ప్రభుత్వం కట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది కాబట్టి అది పెద్ద ఉపశమనంగా చూడాల్సి ఉంటుంది. సో ఈ వరదలకు సంబంధించి అదొక కీలకమైనటువంటి ఘట్టం. ఇక అమరావతి వైపు నుంచి చూస్తే కూడా ఇటు కొండవీడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా వరకు కలిసి వచ్చినాయి కాబట్టి అక్కడ నేట మునిగినటువంటి శాతం చాలా తక్కువగా ఉంది. లేదంటే ఇంకా ఎక్కువ విధ్వంసం జరిగి ఉండేది, ఇంకా ఎక్కువ నష్టం జరిగి ఉండేది. అటువైపు బుడమేరు, ఇటువైపు ఇది కూడా జరిగి ఉంటాయి. సిటీ మొత్తం జల సమాధి అయిపోయి ఉండేది సిటీ మొత్తం. ఇప్పుడు బుడమేరు కారణంగా నష్టపోయినటువంటి దాన్ని అంచనా వేస్తే మనం ఎంతగా చెప్పుకోవచ్చు? కొన్ని విజువల్స్ అంటే ఓవరాల్ కార్లు కూడా మొత్తం నీట మునిగిన విజువల్స్ కొన్ని కనపడుతున్నాయి మనకు. అంటే బుడమేరు అనే కాదు, ఓవరాల్ గా వరద నష్టం, వర్షం కష్టం రెండు లెక్కేసుకొని చూస్తే కనుక 1,000 కోట్లు లెక్క చెప్తున్నారు. దాదాపు ఒక 20-30 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నష్టాలు జరిగి ఉన్నాయి. అంటే వ్యక్తిగత నష్టాలు పక్కన పెడితే ఓవరాల్గా ప్రభుత్వ ఆస్తుల పరంగా కానీ, పంట నష్టాలు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పుడు విజయవాడ నగరంలో కొన్ని కార్స్, కొత్త కార్లు అమ్మేటువంటి వాటిలో, రీసేల్ కార్లు అమ్మేటువంటి వాటిలో 100 కార్లు మొత్తం నీట మునిగి జల సమాధి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అటువంటి వాటికి కొంతవరకు ఇన్సూరెన్స్ బ్యాకప్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్సూరెన్స్ చేంజ్ ఉంటే కనుక అది కొంత ఉపశమనం ఇవ్వచ్చు. అలానే క్రాప్ ఇన్సూరెన్స్ లాంటివి పనిచేస్తే పొలాలకు కొంత పనిచేయచ్చు. కానీ ఓవరాల్గా వచ్చినటువంటి నష్టం కేవలం 60,000 కోళ్ళు చచ్చిపోయినాయి ఇప్పుడు వస్తున్నటువంటి డేటా ప్రకారం. సో ఇంకా లెక్కలు వేస్తున్నారు, ఎందుకంటే వరద పూర్తిగా అదంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఓవరాల్ ఎస్టిమేషన్ చాలా క్లియర్ గా బయటకు వస్తుంది. మనం 100 పశువులు కొట్టుకుపోతుంటే చాలా వరకు కాపాడారు, వాటిని వరదలో కొట్టుకుపోతున్న వాటిని కూడా ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఒక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రాథమికంగా మాత్రం కనీసం ఒక 20,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగి ఉంటుంది అనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు. జన నష్టం తక్కువ జరిగింది. అదృష్టం ఏంటంటే 2 రాష్ట్రాల్లో కూడా ఓవరాల్ ఇంత పెద్ద విలయం వచ్చినందుకు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉండేది. కానీ 2 రాష్ట్రాలు కలిపి చూస్తే కూడా 36-37 మంది మరణించినటువంటిది. అన్నిటికంటే ప్యాథటిక్ స్టోరీ మాత్రం యువ శాస్త్రవేత్త అశ్విని చనిపోవడం మాత్రం ప్రతి ఒక్కరిని, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని కాదు కానీ దేశం మొత్తం కూడా అందరి చేత కంటతడి పెట్టించినటువంటి సందర్భంగా ఆ ఒక్క సంఘటన మనం చూడాల్సి ఉంది. మిగతా అన్ని కూడా అనుకోని ప్రమాదాల్లో చిక్కుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా అంతా కూడా రేపు బహుశా 4వ తేదీకి మొత్తం వరద క్లియర్ అవుతుంది అనేటువంటి ఒక అంచనాని విజయవాడ నగరంలో మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి వివిధ శాఖల అధికారులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం రేపు సాయంత్రానికి మొత్తం క్లియర్ అవుతుంది అనేటువంటి ఒక అంచనా వేశారు. కానీ మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ ఒక వాతావరణ హెచ్చరిక కనిపిస్తుంది. అది ఇప్పుడు గొంతు మీద కత్తిలా నిలబడి ఉంది కాబట్టి ఆ వాయుగుండం ప్రభావం ఎంతవరకు ఉంటుంది చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఇదే జరుగుతుంది. ఈరోజు లెక్క చెప్పాలంటే ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాదు, రంగారెడ్డి, అలానే ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ఆదిలాబాదు, నిజామాబాదు, సిద్దిపేట,
ఉమ్మడి మెదక్ జిల్లా వీటన్నిటి పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉంది, భారీ వర్ష సూచన ఉంది. కానీ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పడినంత వర్షం మళ్ళీ సిద్దిపేట దిగువన ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నమోదు కాల. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే వర్షం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని జనం రిలాక్స్ అయిపోవడమే కొంప ముంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విజయవాడలో ఇప్పుడు జరిగినటువంటి విలయాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే 5వ తేదీన చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ భారీ వర్షాలు కుండపోతగా కనుక 5వ తేదీన సంభవిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నీట ముడిగినటువంటి గ్రామాలు ఉండడం, ప్లస్ ప్రవాహం తగ్గింది. అంటే ప్రకాశం బ్యారేజీకి తాజాగా వస్తున్నటువంటి గణాంకాల ప్రకారం చూస్తే కనుక 7,40,000 క్యూసిక్లకి తగ్గినట్టుగా సమాచారం. ఈరోజు ఉదయం కూడా 8,33,000 క్యూసిక్ల వరద వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో తగ్గుతుంది, ఎగువన వరద తగ్గుతుంది. కాకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో కనుక భారీ వర్షం నమోదైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంచనాగానే కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే వరద వచ్చినటువంటి మొదటి రోజున అక్షయ పాత్ర ఫౌండేషన్ కూడా కేవలం 60,000 మందికి ఆహార పొట్లాలు ఇచ్చింది. 2వ రోజు 3వ రోజు చూస్తే అది 2 లక్షలకు చేరింది. సో అంటే వరద బాధితుల సంఖ్య ఆ స్థాయిలో పెరిగింది. అయినా కానీ అందరికీ ఇవ్వలేకపోయామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. శివారు ప్రాంతాలకు మేము వెళ్ళలేకపోయాం, దాని రకరకాల కారణాలు కావచ్చు. ఈవెన్ ఫోన్లు ఛార్జింగ్ లేక, బోట్లు అక్కడ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి లేక వెనక్కి తిరిగి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మందికి ఈసారి ఎక్కువ సర్వీసెస్, ఎక్కువ సేవలు ఉపయోగపడినాయనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం, అలానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి దాదాపు 10 హెలికాప్టర్లు విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లోనే సర్వీసెస్ చేయడానికి మోహరించారు. సో అది ఒక భారీ విజయంగా మనం చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో ఈరోజు కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు, తెలంగాణలో ఒక్క హెలికాప్టర్ కూడా తిరగట్లేదు, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 10 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. సో అంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా చేయగలిగారు. అది చేయడం అనేది గొప్ప. ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు 3 ఫ్యాక్టర్స్ చాలా సీరియస్గా చూడాలి. ఒకటి రెస్క్యూ, ఎంత త్వరగా వెళ్ళి వాళ్ళని మనం సేవ్ చేయగలుగుతాం. రెండోది రిలీఫ్, వాళ్ళకి ఎంత త్వరగా, ఇప్పుడు ఆహారం లేదు, నీళ్లు లేవు, కనీసం మనుషులు వెతుక్కునే పరిస్థితి లేనటువంటి వాతావరణం, వాళ్ళు ఎంత త్వరగా ఉపశమనింప చేసేటువంటి చర్యలు, సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి చర్యలు చేయగలుగుతాం. సో ఈ 2 ఫ్యాక్టర్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 90% పైగా విజయం సాధించిందని చెప్పాల్సి ఉంటుంది. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏముంటుంది అంటే రీహాబిలిటేషన్. ఇప్పుడు వీళ్ళు ఇంత భారీ స్థాయిలో లాస్ అయినప్పుడు ఈ లాసెస్ అందరినీ కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు, కానీ వాళ్ళు మళ్ళీ జీవనాన్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి వనరుల్ని, వసతుల్ని, మార్గాలను మాత్రం ప్రభుత్వం చూపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఏదైనా కానీ సివిక్ సొసైటీలో ఏ గవర్నమెంట్కైనా అది మినిమం రెస్పాన్సిబిలిటీ. సో అది సెటప్ చేసే వరకు ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మళ్ళీ ఆ ప్రాంతం అంతా, ముఖ్యంగా విజయవాడ ఉత్తర ప్రాంతం, నార్త్ వెస్ట్ అంతా కూడా వాయువ్య సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవనాన్ని ప్రారంభిస్తాయి, పునర్నిర్మాణానికి నోచుకుంటాయనే దాని మీద కూడా బృహత్తరమైనటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందుకే కేంద్రానికి జాతీయ విపత్తుగా ప్రకటించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే కొత్త జిల్లాల వారీగా చూస్తే దాదాపు 8 జిల్లాలు కకావికలం అయిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణలో 2 ఉమ్మడి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 1 ఉమ్మడి జిల్లా. అంటే ఈ 3 జిల్లాల పరిధిలో ఒక విలయాన్ని చవిచూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కనుక కేంద్ర సాయం మరింత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత తొందరగా ఆ ప్రాంతాలు తేరుకోవడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన, అధికారులపైన, ప్రభుత్వం పైన ఉంది. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. రైట్ సార్, అది ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఒక బుడమేరు వల్ల జరిగినటువంటి విధ్వంసం ఒకవైపు అయితే, ఇంత భారీ స్థాయిలో ఫ్లోటింగ్ వచ్చినా కూడా ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నదిలో నుంచి దిగువ ప్రాంతాలు మునగకపోవడంతో కొంత రిలీఫ్ ఏర్పడింది. ఇంకా భారీ నష్టం నుంచి విజయవాడ సిటీ మొత్తం కూడా బయటపడినట్టుగా మనకు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.